ఒక్కొక్కసారి అనుకోకుండా మనకు శత్రువులు తయారవుతూ ఉంటారు. మీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వాళ్ళు సాధించలేనిదేదో మీరు సాధిస్తున్నారని అర్థం. అది చూసి తట్టుకోలేక మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. ఇలాంటి వారిని చూసి ఎప్పుడూ వెనకడుగు వేయకు, ధైర్యంగా ముందుకు మాత్రమే సాగు. ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి బాధపడకు, అలాగే తొందరపడకు. జీవితము కాలము నీకేదో నేర్పాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాస్త ఓపిక చేసుకొని నిశితంగా పరిశీలించు. కాలం జీవితం నీకేదో నేర్పాలని ప్రయత్నం చేస్తున్నాయి. అది గమనించుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. అంతే తప్ప ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి ఏడ్చుకుంటూ కూర్చోకు. నీవేదైనా పని చేయి తలపెట్టావు, నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నావు. అలాంటప్పుడు నీ లక్ష్యం గురించి నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తూ కూర్చోకు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఏదో ఒక మాట అని మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి దూరం చేయవచ్చు. ఈ లక్ష్యాన్ని ఎవరికి తెలియకుండానే సాధించేటువంటి ప్రయత్నం చేయి. ఒక చిన్న చీడ పురుగు చాలు పంట మొత్తాన్ని నాశనం చేయడానికి. అలాగే ఒక గొప్ప కుటుంబంలో చెడు బుద్ధి కలిగి చెప్పుడు మాటలు చెప్పగలిగేటువంటి వ్యక్తి ఒక్కడుంటే చాలు ఆ కుటుంబం మొత్తం ముక్కలుగా విడిపోవడానికి. ఇలాంటి వాళ్ళని కనుక పసిగట్టగలిగి దూరంగా ఉంచగలిగితే కుటుంబాన్ని కొంతమేరకు కాపాడుకోగలుగుతాం. జీవితంలో సమయం, వయస్సు నీ దగ్గర ఉన్నప్పుడే వాటిని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం తెలుసుకో. ఒక్కసారి అవి ఖర్చయ్యాక తిరిగి పొందలేము. ఎంత ప్రయత్నించినా అవి ఎప్పటికీ తిరిగి రావు. అందుకని సమయాన్ని, వయస్సులో ఉన్నటువంటి శక్తిని సరైనటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం అలవాటుగా మార్చుకో. మెరుగైనటువంటి జీవితం నీ సొంతం అవుతుంది.